నమస్కారం న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని కోర్టు చెప్పిన దురుద్దేశంతో ఇంకా అసత్య ప్రచారాలు. వైఎస్ జగన్ మండిపడ్డారు. భద్రత లేకుండా ఇద్దరం ఆ ప్రాంతానికి వెళ్దాం. సీఎం రేవంత్ కు ఈటెల సవాల్. పవన్ హైందవ జాతిని కించపరుస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. భూమి లేని నిరుపేద రైతులకు 5 లక్షల రైతు బీమా పత్తా లేకుండా పోయిందని మాజీ మంత్రి హరీష్ రావు. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుమల ప్రతిష్టను సీఎం చంద్రబాబు అపవిత్రం చేశారని అన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని కోర్టు చెప్పిన దురుద్దేశంతో ఇంకా అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. లడ్డు విషయంలో జరిగింది అబద్ధమని తెలిసినా పవన్ కళ్యాణ్ దానికి రెక్కలు కట్టారని ఆరోపించారు. అబద్ధాలతో తిరుమల విశిష్టతను దెబ్బతీయడమేనా సనాతన ధర్మం అని ప్రశ్నించారు. నిజంగా రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా ఆ లడ్డూలను తిన్నట్టుగా పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును వెంకటేశ్వర స్వామి విశిష్టతను తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడో వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్ష్య ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించాం. కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని నమ్మకాన్ని దెబ్బతీస్తూ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా తాను పద్ధతి ప్రకారం అబద్ధాలాడాడో. మూసీలో ఆక్రమణాల తొలగింపు అంశం రాజకీయ పార్టీల మధ్య కాక పుట్టిస్తుంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో అధికార విపక్ష నేతల మాటల యుద్ధానికి దిగుతున్నారు. గురువారం సికింద్రాబాద్లోని కంటోన్మెంట్లో కుటుంబ డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. భద్రత లేకుండా మూసీ పరివాహక ప్రజల వద్దకు వెళదామని సవాల్ విసిరారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని అనేటువంటి భావాన్ని కూడా మర్చిపోయి అత్యంత జుత్సాకరంగా ఈయన మా ముఖ్యమంత్రి పద్ధతిలో మాట్లాడుతుంది. ఆయన మాటలకి చేతలకి ఎక్కడ పొందనుండదు. నేను ఇక్కడ ఎంపీని, లోకల్ ఎంపీని. నా గురించి వ్యక్తిగత కూడా మాట్లాడాను. బతికే చదువుకుంటేనేవో ఇంత సంస్కారం వస్తుంది, బతకచ్చినోడు అని చెప్పి. తర్వాత ఎవరో రాసిస్తే చదివే వాళ్ళ లెక్క, జ్ఞానం ఉందా, గిరాక్ కాఫీ లెక్క మాట్లాడుతూ అంటే ఈ పిచ్చి మాటలకు తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది. ఏ మలకాయిలు ప్రజలు గెలిపించిండ్రు, 5 ఏళ్ల పాటు వాళ్ళ ముఖం చూడకుండా మోసం చేసినటువంటి నాయకుడు నిలబడి ఎప్పుడు పని చేయలేదు. మంత్రి పని కూడా చేయలేదు. నువ్వు ఎప్పుడు ఒక కాన్స్టెంట్గా ఉండేటువంటి పని కాదు. అంటే నువ్వు ఆర్థిక దిగజారిపోయింది, రుణమచ్చే ఆస్కారం లేదు. కానీ 1,50,000 కోట్ల రూపాయలు నేను మూసి ప్రచారం కోసం ఖర్చు పెడుతున్నామంటే మేము అంటున్నది ఏంటంటే, ఇవాళ నీ రోడ్ మ్యాప్ ఏంది, నీ డిపిఆర్ ఏంది, నువ్వు ఎప్పటి నుంచో ఎప్పటిలో పూర్తి చేస్తావు, దేనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎవరు నీ కాంట్రాక్ట్లు ఎవరు, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత లేదా? ఇవాళ ఒకటి ఏంటంటే, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంగా రేవంత్ రెడ్డిగా
కేసీఆర్ గారు 6 సంవత్సరాలు పట్టింది తన వైఫల్యాలు, తన నిజ స్వరూపం, తన కర్కోటక పద్ధతి, తన దోపిడీ విధానం, ప్రజా కంటక పద్ధతులు తిరగడానికి 6 ఏళ్ళు పట్టింది. అప్పటిదాకా భూమి లేని నిరుపేద రైతులకు 5 లక్షల రైతు బీమా పత్తా లేకుండా పోయిందని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రైతులు చేపట్టిన ధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరాలోపు ప్రభుత్వం రైతు బంధు నిధులు విడుదల చేయాలని, ఎకరానికి రైతుల ఖాతాల్లో 7,500 రూపాయలు జమ చేయాలన్నారు. ఇకనైనా కుంటి సాకులు చెప్పకుండా అందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు మొత్తం రుణమాఫీ అయిపోయింది, రాజీనామా చేయని సిగ్గు లేకుండా మాట్లాడిండు. మరి అయితే గింత మంది వస్తారు గిడ. మా దయాకరణ చెప్పిండు, మొదటిసారి నేను ఆటో పెట్టలే, అన్నం పెట్టలే, ఛాయ్ పోయలే. ఎవరెవరికైతే రైతు రుణమాఫీ కాలేదో వాళ్ళు మాత్రమే రెండంటే ఒక గిన్ని దరఖాస్తులు వచ్చినాయి, గిన్ని కాయిదాలు వచ్చినాయి. ఇంకా చాలా మంది దగ్గర నట్టున్నాయి. ఇప్పుడే పాలకుర్తోళ్ళు కాగితం ఇచ్చిండ్రు. ఒక్క పాలకుర్తి మండలంలో 4,314 మందికి ఇంకా రుణమాఫీ కాలే. 4,314 మందికి కాలే. ఏపీజీవీ బ్యాంకులో 1800, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1700, డి కోఆపరేటివ్ బ్యాంకులో 814. మొత్తం కలిపితే ఒక్క పాలకుర్తి మండలంలో 4,314 మందికి కాలే. ఇంకా అంటే అయింది తక్కువ, కాంది ఎక్కువ. అంతెందుకు, నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఆయన్నే మంత్రి చెప్పిండు. ఏమన్నాడు? మేము 22 లక్షల మందికి చేసినాం, ఇంక 20 లక్షల మందికి చేయలేదని వ్యవసాయ మంత్రి చెప్పిండు. అయితే ఆయన చెప్పిన 22 లక్షల మందికి కూడా మొత్తం కాలే. బ్యాంకులకు వచ్చినాక పాస్బుక్ మీద ఒక పవన్ హైందవ జాతిని కించపరుస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి సభలో పవన్ స్పీచ్ చూసి కెవ్వు కేక పాట గుర్తొచ్చింది అంటూ ఎద్దేవా చేశారు. సనాతన ధర్మం తన వల్లే కాపాడబడుతున్నట్టుగా పవన్ ఆనంద స్వామి కలరింగ్ ఇచ్చారని ఘాటు విమర్శలు చేశారు. కళ్ళు తాగిన కోతిలా కోర్టులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ తాజాగా వారాహి డిక్లరేషన్ సభలో చేసిన వ్యాఖ్యలపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతూ ఆయన దారి పొడుగున 100 సంవత్సరాలుగా శాపగ్రస్తలైనటువంటి కొన్ని మెట్లను విముక్తి చేస్తూ, అంటే మా వాళ్ళు కొంతమంది ఆయన అలసి సొలసిపోయి పడిపోయినాడు అని అన్నారు. కానీ ఆయన అలసి సొలసి కాదు, ఆయన ఆ శాపగ్రస్తలైనటువంటి మెట్లను శాప విముక్తి చేయటం కోసమని కొన్ని చోట్ల పడుకొని దొర్లుతూ, కొన్ని చోట్ల పూర్తిగా పడిపోయి తన స్వేదతో ఆ మెట్లకు ప్రోక్షణ చేసి శాపగ్రస్త విముక్తుల్ని చేసి కొండ మార్గాన తిరుమలకు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత నిన్న వారు దర్శనానికి కూడా వెళ్ళటం జరిగింది. పీఠాధిపతి వర్యులు వెళుతూ గత 13-14 సంవత్సరాలుగా ఏ రోజు వాళ్ళ కూతుర్లను దైవ దర్శనానికే తీసుకురానటువంటి వ్యక్తి, సనాతన ధర్మ ఆచారం ప్రకారము వెంకటేశ్వర స్వామి పట్ల అపారమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా తమ పిల్లలకి 9 నెలలకో 11 నెలలకో తలనీలాలు తీయించేటువంటి దసరా సందర్భంగా విజయవాడలో దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బాల త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు. ఇంద్రకిలాద్రిపై ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్ షో అందరినీ ఆకట్టుకుంది. మహిషాసురుడిని అమ్మవారు సంహరించిన ఘట్టాలను లేజర్ షో ద్వారా తిలకించి భక్తులు ముగ్ధులయ్యారు. అలా ఆ శక్తి స్వరూపిణి కీలాద్రికి విచ్చేసింది. కానీ అంతటితో ఆ కార్యం పూర్తి కాలేదు. రాక్షసరాజునైన నన్ను ఈ మహిషి అందం పరవశింపజేస్తుంది.
అది లేకుండా నేను జీవించలేను. ఈ మహిషిని ఎలాగైనా పొంది తీరాలి. బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాత్ దేశీ మాతా సురుచో రంభుని కుమార మహిషాసుర, నీ భక్తికి మెచ్చాను. నీకేం వరం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను. బ్రహ్మదేవ, నీ దర్శన భాగ్యంతో కృతార్థుడనయ్యాను. నా తపస్సు నేటికి సార్థకమైంది. నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించు తండ్రి. భక్తాగ్రేసర, ప్రకృతి విరుద్ధమైన ఈ వరాన్ని ప్రసాదించడం సాధ్యం కాదు. నేను ప్రసాదించగలిగిన మరేదైనా వరం కోరు. అటులైన ఈ విశ్వంలో హిందూపురం సరిహద్దు ప్రాంతాలలో కల్తీ కల్లు అమ్మకాలు అరికట్టాలని ఏపీ ఎంఎస్ఎఫ్ విద్యార్థి విభాగం తహసీల్దార్కు వినతి పత్రం అందజేసింది. కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన చెవులూరు పట్టణ గ్రామీణ ప్రాంతాలలో కల్తీ కల్లు అమ్మకాలు అధికమయ్యాయి అని వీటిని అరికట్టాలని కోరుతూ ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. కల్తీ కల్లు అమ్మకాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దాదాపుగా 1,00,000 లీటర్ల పైన నాణ్యమైన కళ్ళు నిరుపేదలకు అందించకుండా అందులో ఆల్కోజలం, సిహెచ్ ఇలాంటి రసాయన పదార్థాలు వాడి నిరుపేదల జీవిత కుటుంబాల్లో వెలుగులు ఆర్పేటువంటి రకంగా ఈ యొక్క కల్తీ కళ్ళు కాంట్రాక్టుదారులు చేస్తున్నారు. ఈరోజు ఈ యొక్క కల్తీ కళ్ళు కాంట్రాక్టుదారు అనేటువంటి రామకృష్ణ అనేటువంటి వ్యక్తి ఏ అధికార పార్టీ వస్తే అధికార పార్టీలో ఒక ఆ యొక్క నాయకులతో అండదండలతో వారికి ఒక మామూలు రూపంలో ఇచ్చుకుంటూ ఎక్సైజ్ శాఖకు తన గుప్పెట్లో పెట్టుకుని ఈరోజు అతను చలామణి అయినటువంటి సందర్భం. ఈరోజు ఈ యొక్క రామకృష్ణ అనేటువంటి కళ్ళు కాంట్రాక్టుదారుడు ఏ అధికార పార్టీ వస్తే అధికార పార్టీ నాయకులతో అన్ని రంగాల్లో వారికి సమకూర్చుకుంటూ ముందుకు పోతున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈ రోజు దాదాపుగా 1,00,000 బాటిల్లో హిందూపురం పరిసర ప్రాంతాల్లో అమ్ముతున్నారు. ఎక్కడి నుంచి 1,00,000 బాటిల్లో వస్తున్నాయి అనేటువంటి ప్రస్తావన యొక్క రెవెన్యూ శాఖ అధికారులు కానీ ఎక్సైజ్ శాఖ అధికారులు కానీ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి. ఈరోజు మన హిందూపురం ప్రాంతాల్లో కానీ ఉమ్మడి జిల్లాలో కానీ వర్షాలు పండక చెట్లు ఎండిపోయి బీడులు బారి ఎక్కడా కూడా ఈత చెట్లు లేనటువంటి పరిస్థితి నెలకొంటారు. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కళ్ళు ఇన్ని లీటర్ల కళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి అంశాన్ని ఈ యొక్క శాఖ అధికారులు దృష్టికి తీసుకుని ప్రత్యేక విచారణ చేయాలా. అదేవిధంగా ఈ యొక్క కల్తీ కళ్ళు తాగి ఎంతో మంది క్షేత్రస్థాయిలో నరాలు బలహీనత అయిపోయి ఎంతో మంది దళితులు బీసీలు రోడ్డు పైన పడేటువంటి అంశం. కాబట్టి వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకోక ఆ చదువు దూరమయ్యి పూర్తిగా నాశనమైనటువంటి పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి దయచేసి అధికార యంత్రాంగం ఇప్పటికైనా వారి మీద దృష్టి సాగించి ఒక విచారణ కమిటీని నివేదికను ఏర్పాటు చేసి పూర్తిగా ఈ కళ్ళు కాంట్రాక్టుదారులపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంఎస్ఎఫ్ విద్యార్థుల సంఘం తరఫున పూర్తిగా డిమాండ్ చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం డివిజన్లో దసరా నవరాత్రులను పురస్కరించుకుని విగ్రహాల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని డీఎస్పీ మహేష్ గురువారం తెలిపారు. గతంలో ఎప్పుడు కూడా విగ్రహాలు ఏర్పాటు చేయలేదని ఇప్పుడు కొత్తగా పెడుతున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. పబ్లిక్ స్థలాల్లో ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. ప్రజల శాంతి భద్రతల కోసం అందరూ సహకరించాలని కోరారు. ఈరోజు అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా ఉత్సవాలు ఉన్నాయి. హిందూపూర్ ప్రజలందరికీ దసరా మహోత్సవ శుభాకాంక్షలు. అందరూ శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో వారి వారి ఇంటి వ్యక్తులతో దసరా ఉత్సవాల్ని అద్భుతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. పోలీసు వారికి మాకు వచ్చిన సమాచారం ప్రకారం కొత్తగా ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ వరకు ఏర్పాటు చేయని వారు కొత్తగా విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ఎవరికి మేము పర్మిషన్ ఇవ్వలేదు. పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. మా దగ్గరికి కూడా పర్మిషన్ తీసుకోవడానికి ఎవరు రాలేదు. ఎందుకంటే మీరు పెట్టేది పబ్లిక్ ప్లేస్లో పూజలు చేస్తారు, పబ్లిక్ ప్లేస్లో చాలా కార్యక్రమాలు చేస్తారు. అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా పోలీసు వారికి ఇంటిమేషన్ ఇవ్వడము, పర్మిషన్ తీసుకోవడము ఖచ్చితంగా అవసరం.
ఎందుకంటే పబ్లిక్ పీస్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. మీరు పూజలు అద్భుతంగా చేసుకోండి, దానికి సంబంధం లేదు. ఏర్పాటు చేసిన విగ్రహాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరేగింపులు, డీజేలు, క్రాకర్స్, రంగులు చల్లుకోవడం లాంటివి మేము అనుమతించలేదు. కంప్లీట్లీ నిషిద్ధం. చేసుకున్నాం అక్కడే శాస్త్రయుతంగా నిమజ్జనం చేసుకునేలాగా దయచేసి చేయాలండి. ఎందుకంటే ఊరేగింపుల వల్ల చాలా మొన్న వినాయక నిమజ్జనం టైంలో కూడా అది రియల్ జరిగేదే. మేము ఖచ్చితంగా దానికి బందోబస్తు ఏర్పాటు చేస్తుంటాము. ఈసారి దీనికి మేము బందోబస్తు కూడా పెద్ద ఏమీ ఏర్పాటు చేయని రోజుల్లో మీరు ఇట్లా చేసినందుకు, మీరు ఇట్లా ఊరేగింపులు ఇవన్నీ పెట్టుకున్నప్పుడు టౌన్ యొక్క పీస్ అండ్ ట్రాంక్విలిటీ దెబ్బతింటుంది. సో దానికి ఆ పీస్ అండ్ ట్రాంక్విలిటీ దెబ్బతినకుండా ఉండడానికే మేము ఈ మెసేజ్ అందరికీ పాస్ అయ్యే విధంగా చేస్తున్నామండి. అందరికీ దసరా శుభాకాంక్షలు. మేము కూడా జరుపుకుంటాం, మీరు కూడా ఆనందంగా జరుపుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలు, ఊరేగింపులు, క్రాకర్స్, రంగులు చల్లుకోవడాలు లాంటివి, సినిమా పాటలు పెట్టుకోవడం లాంటివి నిషిద్ధం. ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోకండి. దీన్ని అతిక్రమించిన వారికి ఖచ్చితంగా లాపరంగా మేము ఖచ్చితంగా యాక్ట్ చేస్తామండి. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబోతున్నాం. థ్యాంక్ యూ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కనకదుర్గమ్మకు భక్తులు పెద్ద సంఖ్యలో కానుకలు సమర్పిస్తున్నారు. ముంబైకి చెందిన సౌరభ్ అనే వ్యాపారి వజ్రాల కిరీటం, సీఎం రాజేష్ అనే మరో వ్యాపారి వజ్రాలతో చేసిన సూర్య చంద్రులను అమ్మవారికి కానుకగా సమర్పించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన భక్తులు హైమావతి, సూర్యకుమారి అమ్మవారికి నత్తు, బొట్టు, ముఖ్యర చేయించారు. వీటిని దసరా తొలి రోజు దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఈవో రామారావుకు అందజేశారు. వీటిని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి తిలకించి ఏపీ ప్రభుత్వం తరపున దాతలకు ధన్యవాదాలు తెలిపారు. రేపటి నుంచి అమ్మవారి మూల విరాట్ అలంకరణలో ఈ ఆభరణాలను వినియోగించనున్నట్లు ఆలయ పండితులు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం జరుగుతున్న ఆందోళనలో రాష్ట్ర ప్రజానీకం, కార్మికుల, ఉద్యోగులందరూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించి ఉద్యమంలో పాల్గొనాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు టి రమేష్ కుమార్ గురువారం పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. శాసనసభ్యులు దాదాపు 62 మంది శాసనసభ్యులు విశాఖ ఉక్కు కొరకు రాజీనామాలు చేశారు. విశాఖ ఉక్కు సాధించేంత వరకు మా రాజీనామాలు ఉపసంహరించుకోమని చెప్పేసి రాజీనామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఇవ్వడం జరిగింది. మరి ఇక విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేటువంటిది 35 గ్రామాల ప్రజలు 33,000 ఎకరాలు భూములు విశాఖ ఉక్కు కోసం త్యాగం చేసిన రైతులు ఆ రోజు. మరి ఆ రైతులకు సంబంధించినటువంటి కుటుంబాల పిల్లలకు ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇంకా ఇప్పటి వరకు కూడా దాదాపు 50 ఏళ్ళు పైగా అవుతా ఉంది. ఇప్పటి వరకు ఆ ఫ్యాక్టరీలో రైతుల బిడ్డలకు ఇంతవరకు ఉద్యోగాలు దొరకకపోవడం లేదు. మరి ఈ యొక్క ఫ్యాక్టరీ దాదాపుగా 6,000 కోట్లతో ఈ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. మరి ప్రారంభమై అంచెలంచెలుగా ఎదుగుతూ దాదాపుగా 77,000 కోట్ల రూపాయల డివిడెండ్ కేంద్ర ప్రభుత్వానికి అందించింది. 6,000 కోట్లతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క ప్రాజెక్టు అంచెలంచెలుగా డెవలప్ అయి 77,000 కోట్ల రూపాయల డివిడెండ్ కేంద్ర ప్రభుత్వానికి అందించింది. దాదాపుగా 6,700 కోట్ల రూపాయల డివిడెండ్ రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఆ రకంగా ఆ ఫ్యాక్టరీ ఉత్పత్తి ఫలితంగా అక్కడ కార్మికుల యొక్క శ్రమ ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఆ యొక్క ఇనుము అమ్ముకోవడం ద్వారా వచ్చినటువంటి లాభాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున డివిడెండ్ రూపంలో ఆ రకంగా ఇచ్చినటువంటి ఈ ఫ్యాక్టరీ పైన మరి ఈరోజు ప్రైవేట్ కంపెనీ వాళ్ళ కనుబడింది. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ ఊడిగ చేసే యొక్క ప్రభుత్వం ఏదైతే వచ్చిందో. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.